ఆధ్యాత్మికతకు నిలయం, ప్రకృతి సౌందర్యానికి చిరునామా, చారిత్రక సంపదకు వారధి. ఇవన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సొంతం. కానీ రాష్ట్ర పర్యాటక శాఖ తాజాగా ప్రకటించిన టాప్ 10 పర్యాటక ప్రదేశాల జాబితాలో జిల్లాకు చెందిన ఒక్క ప్రాంతం కూడా చోటు దక్కించుకోకపోవడం పర్యాటక ప్రేమికులను విస్మయానికి గురిచేస్తుంది. జిల్లా నుంచి 3 కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పర్యాటక సిరులు ఎందుకు మసకబారుతున్నాయనే చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక సేకరణను నిర్వహిస్తున్న 3 మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ పర్యాటక రంగంలో జిల్లాకు జరిగిన అన్యాయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైన, టెండర్లు పూర్తయినా పనులు పట్టాలెక్కకపోవడం మంత్రుల పర్యవేక్షణ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి క్షేత్రాలు పర్యాటకుల తాకిడిలో మొదటి వరుసలో నిలిచాయి. రామప్ప దేవాలయం, గోల్కొండ కోటలు తమ ప్రాభవాన్ని చాటుకున్నాయి. లక్నవరం, సోమశిల వంటి ప్రాంతాలు యువతను, ప్రకృతి ప్రేమికులను భారీగా ఆకర్షించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక మరియు చారిత్రక కట్టడాలు ఉన్నప్పటికీ టాప్ 10 లో చోటు దక్కకపోవడంపై పర్యాటక రంగ నిపుణులు కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఆధ్యాత్మికతకు నిలయమైన భద్రాచలం, బౌద్ధ సంస్కృతికి ప్రతీకైన నేలకొండపల్లి మరియు ప్రకృతి సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కిన్నెరసాని వంటి అద్భుతాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా సొంతం. అయితే 2025లో పర్యాటక శాఖ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో ఖమ్మం ప్రాంతాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయం, పర్ణశాల ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపాలలో ఒకటిగా పేరుగాంచిన నేలకొండపల్లి మరియు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం కోట ఉన్నాయి. కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం, డీర్ పార్క్ మరియు నిండుకుండ లాంటి పాలేరు, వైరా జలాశయాలు ప్రకృతి వడిని తలపించే రమ్యమైన అందాలు ఇక్కడే ఉన్నాయి. పచ్చని అడవుల మధ్య కొలువుదీరిన పులిగుండాల కొండ ఇక్కడే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రామనామ స్మరణ చేయని భక్తుడు, భక్త రామదాసు కీర్తనలు వినని చెవి ఉండదు. అంతటి ప్రాశస్త్యం కలిగిన ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా వెలిగిపోతున్న సౌకర్యాల విషయంలో మాత్రం వెలవెలబోతుంది. 2025లో సుమారు 25 లక్షల మంది భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే భక్తుల రద్దీకి తగ్గట్టుగా వస్తువులు లేకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. భద్రాచలంలో ప్రసాద్ పథకం కింద 44 కోట్లతో కొన్ని కీలక పనులు జరుగుతున్నాయి. భక్తులు సౌకర్యవంతంగా వ్రతాలు నిర్వహించుకునేలా వ్రత మండపం నిర్మాణం జరుగుతుంది. భక్తులకు స్వచ్ఛమైన ఆహారం అందించేందుకు పర్ణశాల వద్ద అదనపు వస్తువుల కల్పన చేపడుతున్నారు. వారాంతాల్లో, పండుగ రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటే దేవస్థానం పరిధిలో కేవలం 200 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ గదులు దొరక్క ప్రైవేట్ లాడ్జిల్లో ధరలు సామాన్యులకు భారం కావడంతో భక్తులు దర్శనం కాగానే వేరే దారి చూసుకుంటున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి, పర్ణశాల, జమలాపురం వంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక క్షేత్రాలు సౌకర్యాల లేమితో పర్యాటకుల జాబితాలో వెనకబడిపోతున్నాయి. వీటి కారణంతోనే టాప్ 10 జాబితాలో చోటు దక్కలేదనే ప్రశ్న వినిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు నిధుల మంజూరు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతూ ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక, అటవీ, పురావస్తు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అద్భుతమైన పర్యాటక సంపద మసకబారుతుంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన నేలకొండపల్లి బౌద్ధ స్థూపం అభివృద్ధికి ప్రభుత్వం 2.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50 లక్షలతో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి ప్రాచీన ఆరామాలను వెలికి తీసేందుకు, పునర్నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. ఇటీవల స్థూపం పరిసరాల్లోని ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన పచ్చదనం, రంగురంగుల విద్యుత్ దీపాలు, సందర్శకులకు మార్గనిర్దేశం చేసే సూచిక బోర్డుల ఏర్పాటు వంటి పనులు ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. పాలేరు జలాశయంలో బోటింగ్ మరియు సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసింది. అయితే నెలలు గడుస్తున్నా కేవలం శంకుస్థాపన కోసం ఈ ప్రాజెక్ట్ నిరీక్షిస్తూ ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఖమ్మం నగరానికే తలమానికమైన జిల్లా రోప్ వే పనులు గతేడాది అక్టోబర్లో ప్రారంభమయ్యాయి. గుత్తేదారుతో ఒప్పందం, టెండర్ ప్రక్రియలో జరిగిన జాప్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినా పర్యాటకులకు రోప్ వే అనుభూతి ఎప్పుడు దక్కుతుందో స్పష్టత లేదు. ప్రకృతి రమణీయతకు నిలయమైన కిన్నెరసాని వద్ద పర్యాటక శాఖ ఎకో ఫ్రెండ్లీ కాటేజీలు, అద్దాల మేడ నిర్మించింది. కానీ ఈ నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న
ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో పర్యాటకులు వాటిని వినియోగించలేకపోతున్నారు. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారుతుంది. రాబోయే 2026-27 బడ్జెట్ లో దేవాదాయ శాఖ 580 కోట్లు కోరుతుండగా అందులో ఖమ్మం జిల్లా వాటా ఎంత అనే దానిపై మంత్రులు స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాల నాటికైనా భద్రాచలం, పర్ణశాల వంటి ప్రాంతాల్లో వసతులు మెరుగుపడాలి. 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు నోచుకోకపోవడం పాలకుల చిత్తశుద్ధిని శంకిస్తోంది. వచ్చే ఏడాది ఈ జాబితాలోనైనా జిల్లాకు చోటు దక్కాలంటే ఇప్పుడున్న పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే ఏకైక మార్గమని జిల్లా వాసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.